జెమినీ టీవీ ప్రేక్షకులకి నమస్కారం. దివ్య జ్యోతిష్యం కార్యక్రమానికి స్వాగతం. ముందుగా నేటి పంచాంగ విశేషాలు. ఆంగ్ల సంవత్సరం 2024 జూలై నెల 26వ తారీఖు శుక్రవారం. స్వస్తి శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం గ్రీష్మ ఋతువు ఆషాఢమాసం కృష్ణపక్షం. తిథి షష్ఠి ఈరోజు రాత్రి 11:31 వరకు. నక్షత్రం ఉత్తరాభాద్ర ఈరోజు మధ్యాహ్నం 2:31 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:17 నుండి ఉదయం 9:09 వరకు. అమృత గడియలు ఈరోజు ఉదయం 10:04 నుండి ఉదయం 11:33 వరకు. నవగ్రహ సంచార రీత్యా 12 రాశుల వారికి శుభ అశుభ ఫలితాలు, అశుభ ఫలిత నివారణ కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పరిహార మార్గాల గురించి తెలుసుకుందాం ఈనాటి రాశి ఫలం కార్యక్రమంలో. ముందుగా నవగ్రహ సంచార రీత్యా మేషరాశి వారికి శుభ అశుభ ఫలితాలు, అశుభ ఫలిత నివారణ కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పరిహార మార్గాలు, దేవతారాధన గురించి తెలుసుకుందాం. నవగ్రహ సంచారాన్ని అనుసరించి ముందుగా మేషరాశిలోని అశ్విని నక్షత్ర జాతకులకు ఈరోజు ఆర్థికపరమైనటువంటి ఒత్తిడులు ఎక్కువగా ఉండే అవకాశాలు ఉంటాయి. అలాగే చిన్నపాటి వస్తు నష్టం జరిగే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. కనుక ఆర్థికపరమైనటువంటి వస్తు నష్టాల విషయంలో కూడా తగు జాగ్రత్తలు తప్పక తీసుకోవాల్సి ఉంటుంది. ఇతరులను నమ్మి భారీ పెట్టుబడులు పెట్టడం కానీ, అలాగే భారీ వస్తు యంత్ర పరికరాలు కొనడం కానీ తగు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది అశ్విని నక్షత్ర జాతకులు. భరణి నక్షత్ర జాతకులకి ఈరోజు వాహన మూలకంగా చిన్నపాటి ఇబ్బందులు జరిగే అవకాశాలు ఉంటాయి. వాహన నష్టానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. వాహన మూలక నష్టం ద్వారా కొంత ధనం కోల్పోయే అవకాశాలు ఉంటాయి. స్థిరాస్తి క్రయ విక్రయాల ద్వారా కొంత నష్టం జరిగే అవకాశం కూడా ఉంటుంది. మీకు రావలసిన ధనం కన్నా అతి తక్కువగా ప్రాప్తించడం, మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా కొంత ఇబ్బందికర పరిస్థితుల్లో మీ యొక్క ఆస్తికి సంబంధించి కొన్ని ఒప్పందాలకి లోబడవలసిన పరిస్థితులు ఏర్పడడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది భరణి నక్షత్ర జాతకులకి. కృత్తికా నక్షత్ర జాతకులకి ఈరోజు స్థిరాస్తి మూలకంగా ఉన్న ఇబ్బందులకు సంబంధించి ప్రభుత్వ సహాయ సహకారాదులు అందుతాయి. ప్రభుత్వ మూలకంగా ఉన్న స్థిరాస్తి విక్రయ ఇబ్బందుల నుంచి బయటపడతారు. అలాగే స్థిరాస్తి క్రయ విక్రయాల్లో ఒప్పందం చేసుకున్న వారితో ఏర్పడినటువంటి విభేదాలు కూడా తొలగిపోవడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. ఆరోగ్యపరంగా భరణి కృత్తికా నక్షత్ర జాతకులకి పెద్దగా ఇబ్బందికర వాతావరణం ఉండకపోవచ్చు. మేషరాశి వారికి ఈరోజు అన్ని రకాలుగా కూడా దుష్ప్రభావాలను తొలగించి మరింత మెరుగైన శుభ ఫలితాలని ప్రసాదించేటువంటి దైవం శ్రీ దుర్గా అమ్మవారు. నవగ్రహ సంచారాన్ని అనుసరించి వృషభ రాశిలోని కృత్తికా నక్షత్ర జాతకులకి ఈరోజు ఆర్థికపరమైనటువంటి ఇబ్బందుల నుంచి ఉపశమనం లభించే అవకాశాలు ఉంటాయి. రుణ మంజూరు లాంటి శుభాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. జీవిత భాగస్వామి, వ్యాపార భాగస్వాములతో ఏర్పడిన విభేదాలు సమసిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కోర్టు కేసుల నుంచి విముక్తి లభించే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. గతంలో చేసుకున్నటువంటి ఒప్పందాల రీత్యా ఆర్థికంగా కొంత బలపడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. రోహిణి నక్షత్ర జాతకులకి ఈరోజు తీవ్రమైనటువంటి కొన్ని ఆరోపణలు ఎదుర్కోవాల్సిన స్థితి ఎక్కువగా ఉంటుంది. ఆరోగ్యపరంగా కూడా ఒత్తిడి ఎక్కువగా ఉండవచ్చు. ఆరోగ్యపరంగా ఒత్తిడిని అధిగమించే ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. తీవ్ర మానసిక ఒత్తిడిని జయించే ప్రయత్నం తప్పక చేయాల్సి ఉంటుంది ఈ యొక్క రోహిణి నక్షత్ర జాతకులు. మృగశిర నక్షత్రం 1-2 పాదాల వారికి ఈరోజు ఆర్థిక వ్యాపారపరమైన ఒత్తిడులు కొంతమేర ఉన్నప్పటికీ వాటిని అధిగమించేందుకు కావలసినటువంటి మానసిక స్థైర్యం, అలాగే సరైనటువంటి అవగాహన, పరిణతి ప్రదర్శిస్తారు. అన్ని రకాలుగా కూడా సహాయ సహకారాలు లభించే అవకాశాలు ఉన్నాయన్నీ కూడా
సద్వినియోగపరచుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కుటుంబ సౌఖ్యం కొంత లోపించినప్పటికీ దాన్ని బయటకు కనపడనీయకుండా చాలా మెరుగైనటువంటి ఆలోచన విధానంతో ముందుకు వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వృషభ రాశి వారికి ఈరోజు అన్ని రకాలుగా కూడా దుష్ప్రభావాలను తొలగించి మరింత మెరుగైన శుభ ఫలితాలని ప్రసాదించేటువంటి దైవం శ్రీ శివపార్వతులు. నవగ్రహ సంచారాన్ని అనుసరించి మిథున రాశిలోని మృగశిర నక్షత్రం 3-4 పాదాల వారికి ఆర్థిక, ఆరోగ్య, కుటుంబపరమైన అంశాల్లో ఉన్న ఒత్తిడుల్ని అధిగమించగలుగుతారు. ఉద్యోగపరంగా ఎదుర్కొంటున్నటువంటి అభియోగాల నుంచి బయటపడేందుకు అవకాశాలు ఏర్పడతాయి. తీవ్రమైనటువంటి అభియోగాల నుంచి కూడా బయటపడతారు. కోర్టు కేసుల నుంచి విముక్తి లభించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. న్యాయపరమైనటువంటి సహాయ సహకారాదులు పరిపూర్ణంగా అందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆరుద్ర నక్షత్ర జాతకులకి ఈరోజు ఊహించని విధంగా చిన్న చిన్న అవరోధాలు ఎక్కువగా ఉంటాయి. తలపెట్టిన ప్రతి పనికి అవరోధం కలిగించేటువంటి వ్యక్తులు ఎక్కువగా ఉంటారు. మిమ్మల్ని అభిమానిస్తున్నటువంటి వ్యక్తులు మీకు దూరం అయ్యేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మానసిక శోభకి కారణమైనటువంటి అంశాలు ఎక్కువగా చోటు చేసుకునే స్థితి ఎక్కువగా ఉంటుంది. కనుక అన్ని రకాలుగా కూడా ఈరోజు మానసికమైనటువంటి పరిణతిని ప్రదర్శించడం, అలాగే వ్యాపార భాగస్వాముల మధ్య, జీవిత భాగస్వాముల మధ్య ఏర్పడిన విభేదాలని పరిష్కరించుకునే దిశగా ముమ్మర ప్రయత్నం చేయడం ద్వారా కొంతవరకు విజయం సాధించే అవకాశం తప్పక ఉంటుంది. ఆరుద్ర నక్షత్ర జాతకులకి. పునరస్సు నక్షత్ర జాతకులకి ఈరోజు కుటుంబ పరంగాను, ఆర్థిక పరంగాను, ఉద్యోగపరంగాను యోగవంతమైన స్థితి ఉంటుంది. ఆరోగ్యపరంగా చిన్న చిన్న ఒడిదుడుకులు ఉన్నప్పటికీ వాటిని అధిగమించేటువంటి మానసిక స్థైర్యం ఉంటుంది. అలాగే ఔషధ పరంగా కూడా మెరుగైన సేవలు అందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆర్థికపరమైనటువంటి ఉపశమనం లభించే అవకాశాలు ప్రస్ఫుటంగా ఉంటాయి ఈ యొక్క పునర్వసు నక్షత్ర జాతకులకి. మిథున రాశి వారికి ఈరోజు అన్ని రకాలుగా కూడా దుష్ప్రభావాలను తొలగించి మరింత మెరుగైన శుభ ఫలితాలని ప్రసాదించే దైవం శ్రీ ఛాయా ఉషాదేవి సమేత సవితృ సూర్యనారాయణ స్వామివారు. నవగ్రహ సంచార రీత్యా కర్కాటక రాశిలోని పునర్వసు నక్షత్రం 4వ పాదం వారు భారీ పెట్టుబడుల ద్వారా ఆకస్మిక ధనాదాయ వృద్ధి పొందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. స్థిరాస్తి క్రయ విక్రయాలకు సంబంధించి ఉన్న ఇబ్బందుల్ని అధిగమించగలుగుతారు. మిత్ర సహకారం పరిపూర్ణంగా లభించడంతో అన్ని విషయాల్లో కూడా మీకు సహాయ సహకారాదులు లభించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. రుణదాతల నుంచి, బ్యాంకర్ల నుంచి ఉన్న సమస్యల్ని అధిగమించగలుగుతారు. దీర్ఘకాలిక ఒప్పందాల రీత్యా లబ్ధి పొందే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. పుష్యమి నక్షత్ర జాతకులకి ఈరోజు చిన్న చిన్న అవరోధాలు ఎదురైనప్పటికీ ఆ అవరోధాలనైతే అధిగమించగలుగుతారు. కానీ వాహన మూలక ప్రమాదాల నుంచి బయటపడేందుకు చేసే ప్రయత్నాలు కొంత విఫలం చెందవచ్చు. ఆశ్లేష నక్షత్ర జాతకులకి ఈరోజు ఆకస్మిక ధనాదాయ వృద్ధి జరిగే అవకాశం, కొన్ని దీర్ఘకాలిక సమస్యలకు సంబంధించి పరిష్కార మార్గాలు లభించడం, అలాగే రుణదాతల నుంచి ఒత్తిడి తగ్గడం, పాత రుణాలు కొంత మేరకు తీర్చే అవకాశాలు ఏర్పడడం లాంటి శుభాలు ఎక్కువగా జరిగే అవకాశం ఉంటుంది. నూతన ఉద్యోగ మూలక లాభాలు కూడా ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కర్కాటక రాశి వారికి ఈరోజు అన్ని రకాలుగా కూడా దుష్ప్రభావాలను తొలగించి మరింత మెరుగైన శుభ ఫలితాలని ప్రసాదించేటువంటి దైవం శ్రీ లక్ష్మీ నారసింహస్వామి వారు. నవగ్రహ సంచార రీత్యా సింహరాశిలోని మఖా నక్షత్ర జాతకులకి ఈరోజు ఆర్థికపరమైనటువంటి ఒత్తిడుల్ని కొంతమేరకు అధిగమించేటువంటి స్థితి ఏర్పడుతుంది. అయితే రుణదాతల నుంచి తీవ్ర ఒత్తిడి, అలాగే బ్యాంకర్స్ నుంచి కూడా ఎక్కువగా ఒత్తిడి ఉండే అవకాశాలు ఉంటాయి. ప్రభుత్వపరమైనటువంటి నిర్ణయాల ద్వారా కొంత నష్టపోయే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి మఖా నక్షత్ర జాతకులకి. పూర్వాషాఢ నక్షత్ర జాతకులకి ఈరోజు తలపెట్టిన పనులు కొంత శ్రమాధిక్యతతో పూర్తి చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అధిక శ్రమ, ఒత్తిడిని ఓర్చి కొన్ని పనులని పూర్తి చేసుకోగలుగుతారు. ఆర్థిక వ్యవహారాదుల్లో ఇబ్బందుల్ని అధిగమించేసేసే ప్రయత్నాల్లో కొంత వెనుకబాటుతనం కనపడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. స్థిరాస్తి క్రయ విక్రయాల మూలకంగా రావలసిన లాభం కొంతమేర కుంటుపడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
ఉత్తరా నక్షత్ర జాతకులకి ఈరోజు తలపెట్టినటువంటి పనుల్లో పురోభివృద్ధి కుంటుపడవడం కాక మానసికమైనటువంటి తీవ్ర ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఆర్థికపరమైనటువంటి అంశాల్లో కూడా బంధు సహకారం కొరవడే అవకాశం ఉంది. సింహరాశి వారికి ఈరోజు అన్ని రకాలుగా కూడా దుష్ప్రభావాలను తొలగించి మరింత మెరుగైన శుభ ఫలితాలని ప్రసాదించేటువంటి దైవం శ్రీ బాల సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు. నవగ్రహ సంచారాన్ని అనుసరించి కన్యా రాశిలోని ఉత్తరా నక్షత్ర జాతకులు ఈరోజు ఆర్థికపరమైనటువంటి విషయాల్లోనూ వ్యాపార ఉద్యోగపరమైన విషయాల్లో యోగవంతమైన ఫలితాలు అందుకునే అవకాశాలు ప్రస్ఫుటంగా ఉంటాయి. మిత్ర సహకారంతో అన్ని విషయాల్లో కూడా ముందుకి చొచ్చుకు వెళ్ళేటువంటి ఒక స్వభావాన్ని ప్రదర్శిస్తారు. బంధు సహకారం కూడా తోడయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సంఘంలోని ప్రముఖుల ద్వారా వాళ్ళ పరిచయాల ద్వారా లబ్ధి పొందడం లేదా వారి నుంచి ప్రత్యక్షంగా కొంతమేర సహాయ సహకారాదులు అందే అవకాశాలు ప్రస్ఫుటంగా ఉంటాయి. వ్యాపారపరమైనటువంటి విషయాల్లో యోగ్యవంతమైన ఫలితాలకి ఆస్కారం ఎక్కువగా ఉంది. హస్త నక్షత్ర జాతకులకు ఈరోజు స్థిరాస్తి క్రయ విక్రయాల పరంగా ఏర్పడినటువంటి ఇబ్బందుల్ని అధిగమించగలుగుతారు. కుటుంబపరమైన విషయాల్లో ఇతరుల జోక్యాన్ని సమర్థవంతంగా నివారించడం ద్వారా మెరుగైన ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది. కాబట్టి మీ కుటుంబపరమైన విషయాల్లో ఇతరుల ప్రమేయానికి ఆస్కారం లేకుండా చూసుకోవాల్సిన స్థితి ఎక్కువగా ఉంటుంది హస్త నక్షత్ర జాతకులకి. చిత్తా నక్షత్ర జాతకులకి ఈరోజు ఆర్థిక కుటుంబ వ్యాపారపరమైన అంశాల్లో యోగవంతమైన స్థితి ఉంటుంది. ఆరోగ్యపరమైనటువంటి అంశాల్లో చిన్న చిన్న ఒత్తిడి కలిగించే అంశాలు ఉన్నప్పటికీ వాటిని అధిగమించే ప్రయత్నం చేసి సరైనటువంటి ఔషధ సేవలు గనక పాటించడం, సరైన ఆహారపు అలవాట్లను పాటించడం ద్వారా మంచి శుభాన్ని పొందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కన్యా రాశి వారికి ఈరోజు అన్ని రకాలుగా కూడా దుష్ప్రభావాలను దూరం చేసి మరింత మెరుగైన శుభ ఫలితాలను ప్రసాదించేటువంటి దైవం శ్రీ లలిత అమ్మవారు. తులారాశి వారికి నవగ్రహ సంచార రీత్యా శుభ అశుభ ఫలితాలు, అశుభ ఫలిత నివారణ కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పరిహార మార్గాలు, దేవతారాధన గురించి తెలుసుకుందాం. నవగ్రహ సంచారాన్ని అనుసరించి తులారాశిలోని చిత్తా నక్షత్రం 3-4 పాదాల వారికి ఈరోజు ఆరోగ్యపరంగా ఉన్న ఇబ్బందులు అధిగమించగలుగుతారు. అలాగే తీవ్రమైనటువంటి వ్యాధులకి సంబంధించి ఉపశమన మార్గాలు దొరికే అవకాశాలు ప్రస్ఫుటంగా ఉంటాయి. ఆయుష్యపరంగా ఆరోగ్యపరంగా ఉన్న గండాలని అధిగమించగలుగుతారు. కుటుంబపరమైనటువంటి ఆర్థిక విషయాలు అలాగే వ్యాపార భాగస్వామ్యపరమైన ఆర్థిక విషయాల్లో చిన్న చిన్న ఒడిదుడుకులు ఉన్నప్పటికీ వాటిల్ని సవిరీతిలో పరిష్కరించుకునేందుకు కావలసినటువంటి పరిస్థితులు మీకు ఈరోజు ఏర్పడతాయి. అన్ని రకాలుగా కూడా అనుకూల వాతావరణం ఎక్కువగా ఉంటుంది. స్వాతి నక్షత్ర జాతకులకు ఈరోజు కుటుంబ ఆర్థిక వ్యాపార విషయాల్లో ఏర్పడిన ఇబ్బందుల్ని అధిగమించగలుగుతారు. ఆయా విషయాల్లో మీకు ఏర్పడిన ఇబ్బందుల నుంచి బయటపడేందుకు చేసే ప్రయత్నాలు కూడా సత్ఫలితాలు ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. స్వాతి నక్షత్ర జాతకులకి. విశాఖ నక్షత్ర జాతకులకి ఈరోజు తలపెట్టిన పనులన్నీ కూడా సవ్యంగా పూర్తి చేసుకోగలుగుతారు. మిత్ర సహకారంతో గతంలో ఏర్పడినటువంటి విభేదాల నుంచి బయటపడతారు. పాత మిత్రుల కలయిక ఆనందాన్ని కలిగిస్తుంది. శత్రు మూలక ఇబ్బందుల నుంచి బయటపడతారు. ఆరోగ్యపరమైనటువంటి తీవ్ర సమస్యల నుంచి కూడా బయటపడే అవకాశాలు ప్రస్ఫుటంగా ఉంటాయి. ఆర్థికంగా నూతన ఉపాధి అవకాశాలు కొన్ని తలుపు తట్టే స్థితి కూడా ఉంటుంది. తులారాశి వారికి ఈరోజు అన్ని రకాలుగా కూడా మరింత మెరుగైన శుభ ఫలితాలని ప్రసాదించేటువంటి దైవం శ్రీ ఆంజనేయ స్వామి వారు. నవగ్రహ సంచారాన్ని అనుసరించి వృశ్చిక రాశిలోని విశాఖ నక్షత్రం 4వ పాదం వారు ఈరోజు ఆకస్మికంగా వృత్తి వ్యాపారాదుల్లో పెరుగుదల పొందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. చేస్తున్నటువంటి వృత్తి వ్యాపారాదుల్లో ఆకస్మిక ఎదుగుదలకి ఈరోజు నాంది పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. భార్యాభర్తల మధ్య నెలకొన్న విభేదాలు సమసిపోవడానికి చేసే ప్రయత్నాలు తప్పనిసరిగా మంచి సత్ఫలితాలు ఇచ్చే అవకాశాలు ఉంటాయి. అలాగే అవివాహితులకి వివాహ ప్రయత్నాలు అనుకూలంగా మారే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దీర్ఘకాలంగా ఎదురు చూస్తున్న కొన్ని శాశ్వత సమస్యలకి పరిష్కార మార్గాలు దొరికే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
యొక్క విశాఖ నక్షత్ర జాతకులకి. అనురాధ నక్షత్ర జాతకులకి ఈరోజు తలపెట్టినటువంటి పనులని సవ్యంగా పూర్తి చేసుకోగలుగుతారు. బంధుమిత్ర సహాయ సహకారాలు లభిస్తాయి. విద్యా ఉద్యోగపరంగా ఉన్న ఇబ్బందుల్ని అధిగమించేందుకు బంధుమిత్ర సహకారంతో నూతన ప్రణాళికలని తయారు చేసుకుంటారు. వ్యాపారపరంగా నూతన ప్రణాళికలను కూడా సిద్ధం చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అన్ని రకాలుగా కూడా మెరుగైన శుభ ఫలితాలు పొందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. జ్యేష్ఠ నక్షత్ర జాతకులకి తలపెట్టిన పనులు సవ్యంగా పూర్తి చేసుకోగలుగుతారు. భార్యాభర్తల మధ్య ఉన్న విభేదాలని అధిగమించగలుగుతారు. నూతన వివాహ ప్రయత్నాలు సత్ఫలితాలు ఇస్తాయి. గతంలో తప్పిపోయినటువంటి వివాహ సంబంధాలు తిరిగి తలుపు తట్టే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అన్ని రకాలుగా కూడా మెరుగైన శుభ ఫలితాలు పొందే అవకాశాలు ప్రస్ఫుటంగా ఉంటాయి. విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్పంచుకునే అవకాశాలు ఉంటాయి. ఆకస్మిక ధన ప్రాప్తికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. మాతృ ఆరోగ్యపరంగా ఉన్న ఇబ్బందుల్ని అధిగమించగలుగుతారు. మాత ఆరోగ్యరీత్యా చిన్న చిన్న ఇబ్బందికర వాతావరణాలు ఉన్నప్పటికీ వాటిని సవ్యంగా పరిష్కరించుకునేందుకు శ్రీ ఆదిత్యాది నవగ్రహ దేవతా పూజలు కనుక చేసుకున్నట్టయితే మెరుగైన శుభ ఫలితాలు ఎక్కువగా ఉంటాయి. జ్యేష్ఠ నక్షత్ర జాతకులకి. వృశ్చిక రాశి వారికి ఈరోజు అన్ని రకాలుగా కూడా దుష్ప్రభావాలను తొలగించి మరింత మెరుగైన శుభ ఫలితాలని ప్రసాదించేటువంటి దైవం శ్రీ గురు దక్షిణామూర్తి స్వామివారు. నవగ్రహ సంచార రీత్యా ధనుస్సు రాశిలోని మూలా నక్షత్ర జాతకులకి ఈరోజు మనస్తాపాన్ని కలిగించే సంఘటనలు ఎక్కువగా ఉంటాయి. తీవ్రమైనటువంటి మానసిక ఒత్తిడిని కలిగించే అంశాలు కొన్ని జత చేరవచ్చు. అయితే ఎలాంటి ఒత్తిడికి లోను కాకుండా భగవద్ అనుగ్రహాని కోసం ప్రయత్నం చేయడం ద్వారా మెరుగైన శుభ ఫలితాలు పొందే అవకాశాలు ప్రస్ఫుటంగా ఉంటాయి. మూలా నక్షత్ర జాతకులకి. పూర్వాషాఢ నక్షత్ర జాతకులకి ఈరోజు కుటుంబ సభ్యుల నుంచి కొంత మేరకు మంచి శుభాలు పొందే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులకి ఈరోజు తలపెట్టినటువంటి పనుల్లో ప్రభుత్వ అధికారులు లేదా రాజకీయ నాయకులు లేదా రాజానుగ్రహం ద్వారా శుభం పొందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఊహించని విధంగా సంఘంలోని కొంతమంది వ్యక్తుల ద్వారా లబ్ధి పొందే అవకాశాలు కూడా మెరుగవుతాయి. మీ యొక్క ఆరోగ్య ఆర్థిక విషయాల్లో ఉన్న ఇబ్బందుల్ని ప్రస్ఫుటంగా అధిగమించగలుగుతారు ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులు. ధనుసు రాశి వారికి ఈరోజు అన్ని రకాలుగా కూడా దుష్ప్రభావాలను తొలగించి మరింత మెరుగైన శుభ ఫలితాలని ప్రసాదించే దైవం శ్రీ మహాగణపతి. నవగ్రహ సంచారాన్ని అనుసరించి మకర రాశిలోని ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదాల వారికి ఈరోజు వివాహాది ప్రయత్నాల్లో వేగవంతమైన స్థితి చోటు చేసుకుంటుంది. వ్యాపారపరమైనటువంటి ఇబ్బందులను కూడా అధిగమించగలుగుతారు. నూతన విద్యా వివాహ ప్రయత్నాల్లో శుభ ఫలితాలు ఏర్పడతాయి. ఉద్యోగ ప్రయత్నాల్లో కూడా మంచి మెరుగైన ఫలితాలు ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. శ్రవణ నక్షత్ర జాతకులకు ఈరోజు విలువైన అవకాశాలని త్రుటిలో చేజార్చుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. బంధుమిత్రుల నుంచి ఆశించిన సహాయ సహకారాలు అందకపోవచ్చు. భార్యాభర్తల మధ్య చిన్న చిన్న విషయాలకు కూడా తీవ్రమైనటువంటి స్పర్ధలు చోటు చేసుకునే అవకాశం ఉంటుంది. కనుక అన్ని రకాలుగా కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది శ్రవణ నక్షత్ర జాతకులు. ధనిష్ట నక్షత్ర జాతకులకి ఈరోజు రుణదాతల నుంచి అలాగే బ్యాంకర్స్ నుంచి తీవ్ర ఒత్తిడి కలిగించే అంశాలు చోటు చేసుకుంటాయి. తీవ్ర ఒత్తిడికి గురై నూతన రుణాలు చేయాల్సిన పరిస్థితులు ఏర్పడడం లేదా కొంతమేరకు నష్టానికి ఆస్తులు అమ్ముకోవాల్సిన పరిస్థితులు ఏర్పడడం, అభిమానం దెబ్బతినే సంఘటనలకి ఆస్కారం ఎక్కువగా ఉండడానికి ఈరోజు కారణభూతం అవుతున్నది. కనుక ఈరోజు అటువంటి అన్ని విషయాల నుంచి బయటపడడం కోసంగాను అనేక దుష్ప్రభావాల నుంచి బయటపడడం కోసం కూడా ఈ యొక్క మకర రాశి వారు ఈరోజు శ్రీ లక్ష్మీ నారసింహస్వామిని పూజ చేసుకోవడం ద్వారా తప్పక మెరుగైన శుభ ఫలితాలు పొందే అవకాశం ఎక్కువగా ఉంటుంది మకర రాశి వారికి. నవగ్రహ సంచారాన్ని అనుసరించి కుంభరాశిలోని ధనిష్ట నక్షత్రం 3, 4 పాదాల వారికి ఈరోజు రుణపరమైన ఒత్తిడులు తొలగిపోయే అవకాశాలు ఉంటాయి. శత్రు జయం కలిగే అవకాశం ఉంటుంది. తీవ్రమైనటువంటి
పోటీ ఉన్న రంగాల్లో విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. విద్యార్థులైతే పోటీ పరీక్షల్లోనూ, ఉద్యోగులైతే వారి యొక్క ఉద్యోగ సంబంధమైనటువంటి పరీక్షల్లోనూ, అలాగే వ్యాపారవేత్తలైతే వారి యొక్క వస్తువులని పోటీ ప్రపంచంలో అమ్ముకునేందుకు చేసే ప్రయత్నాల్లోనూ తప్పక విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. స్నేహితుల ద్వారా అనుకున్న మేర సహాయ సహకారాదులు అన్ని విధాలుగా కూడా లభించే అవకాశాలు ఉంటాయి. అలాగే ఎక్కువ భాగం మీకు కొత్త వ్యక్తుల ద్వారా నూతన సమాచార సేకరణతో ఎప్పటికప్పుడు మీ ఆలోచన పద్ధతుల్లో కూడా మార్పులు కొంత చేసుకొని భవిష్యత్తుకు సంబంధించి కూడా ఈరోజు ఒక భద్రతాపరమైనటువంటి కొన్ని గట్టి చర్యలు తీసుకునే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. ఆర్థిక భద్రత, కుటుంబ భద్రత, వ్యాపార భద్రత రీత్యా గట్టి చర్యలు కూడా ఈరోజు తీసుకోవడానికి కొంతమేర మీరు సాహసించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ యొక్క ధనిష్ట నక్షత్ర జాతకులకి. శతభిష నక్షత్ర జాతకులకి ఈరోజు తలపెట్టినటువంటి పనుల్లో కొంత మేరకు సానుకూల వాతావరణాలు ఉంటాయి. భార్య లేదా భర్తకు సంబంధించి ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందుల నుంచి ఉపశమనం కలిగే అవకాశాలు ఉంటాయి. పూర్వభాద్ర నక్షత్ర జాతకులకు ఈరోజు తలపెట్టిన పనుల్లో అన్ని రకాలుగా కూడా మెరుగైన శుభ ఫలితాలు ఏర్పడే అవకాశాలు ఉంటాయి. గృహ మార్పు, వాహన మార్పు, అలాగే గృహ సౌఖ్యము, వాహన సౌఖ్యం ఏర్పడే అవకాశాలు ఉంటాయి. మంచి యోగవంతమైన స్థితికి ఆస్కారాలు ఎక్కువగా ఉంటాయి. నూతన పదవీ బాధ్యతల స్వీకరణ, అలాగే స్థిరాస్తి క్రయ విక్రయాల ద్వారా లబ్ధి పొందడం, స్పెక్యులేషన్స్ ద్వారా లబ్ధి పొందే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి ఈ యొక్క పూర్వభాద్ర నక్షత్ర జాతకులకి. కుంభరాశి వారికి ఈరోజు అన్ని రకాలుగా కూడా దుష్ప్రభావాలను తొలగించి మరింత మెరుగైన శుభ ఫలితాలని ప్రసాదించేటువంటి దైవం శ్రీ దుర్గా అమ్మవారు. చివరిగా నవగ్రహ సంచారాన్ని అనుసరించి మీనరాశిలోని పూర్వభాద్ర నక్షత్రం 4వ పాదం వారికి ఈరోజు వృత్తి, ఉద్యోగ, వ్యాపారాదుల్లో ఏర్పడినటువంటి చిన్న చిన్న ఇబ్బందుల్ని అధిగమించడానికి చేసే ప్రయత్నాలు కొంతమేర తృప్తిని ఇవ్వకపోవడంతో చిన్నపాటి అసహనం, చిరాకు గురే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మీరు అనుకున్న పద్ధతుల్లో మీ జీవితాన్ని సాగించడానికి మీరు ఏర్పరచుకున్న మార్గాల్లో దానికి అవరోధం కలిగించేటువంటి వ్యక్తులు ఈరోజు ఎక్కువగా తారసపడతారు. అలాగే మీకు సంబంధం లేనటువంటి ఆర్థిక విషయాల్లో బాధ్యత వహించవలసిన పరిస్థితులు కూడా కొంతమేరకు ఏర్పడతాయి. ఆర్థిక పరంగా కూడా ధనం అధికంగా ఖర్చు అయ్యే అవకాశాలు ప్రస్ఫుటంగా ఉన్నాయి. ఉత్తరాభాద్ర నక్షత్ర జాతకులకు ఈరోజు చిన్న చిన్న విషయాల్లో కూడా తీవ్రమైనటువంటి జాప్యం, మీకు అవ్వవలసిన పని విషయాల్లో జాప్యం వల్ల చిరాకు, అసహనం లాంటివి తలెత్తడం, వ్యాపారపరమైనటువంటి ఒడంబడికల్లో భాగస్వాముల యొక్క తీరు మనస్తాపాన్ని కలిగించడం, అలాగే కుటుంబపరమైనటువంటి విషయాల్లో భార్యాభర్తల మధ్య పరస్పర అవగాహన లోపంతో చిన్నపాటి ఒడుదుడుకులు చోటు చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కుటుంబపరమైనటువంటి విషయాల్లో యోచనతో ముందుకు వెళ్ళవలసిన స్థితి ఎక్కువగా ఉంటుంది ఉత్తరాభాద్ర నక్షత్ర జాతకులకి. రేవతి నక్షత్ర జాతకులకి ఈరోజు ఆర్థిక అవసరాలకు తగినంత మేర ధనం సమకూరకపోవడంతో వ్యాపార భాగస్వాముల మధ్య విభేదాలు పొడచూపే అవకాశాలు ఉంటాయి. కుటుంబ సభ్యుల మధ్య భిన్నమైనటువంటి వాతావరణ పరిస్థితులు ఏర్పడవచ్చు. అలాగే కుటుంబ సభ్యులతో వాదోపవాదాల ద్వారా మానసిక అశాంతి నెలకొనే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. ఈరోజు ఆర్థికపరమైనటువంటి విషయాల్లో ఇతరుల మీద ఎక్కువగా ఆధారపడకపోవడం శుభాన్ని కలిగిస్తుంది రేవతి నక్షత్ర జాతకులకి. మీనరాశి వారికి ఈరోజు అన్ని రకాలుగా కూడా దుష్ప్రభావాలను తొలగించి మరింత మెరుగైన శుభ ఫలితాలని ప్రసాదించేటువంటి దైవం శ్రీ లక్ష్మీనారాయణులు. ద్వాదశ రాశుల వారికి నవగ్రహ సంచార రీత్యా ఏర్పడుతున్న శుభ అశుభ ఫలితాలు, అలాగే అశుభ ఫలిత నివారణ కోసం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ దేవతారాధన శుభాన్ని కలిగిస్తుంది అనే అంశాన్ని తెలుసుకున్నాం కదా. మరి అనేక మంది ప్రేక్షకులు వారి వారి వ్యక్తిగత జాతక సమస్యల పరిష్కారం కోసం మన దివ్య జ్యోతిష్యం కార్యక్రమానికి వాట్సాప్ నంబర్ ద్వారా వేలాదిగా రిజిస్టర్ చేసుకున్నారు. మరి వారిలో కొంతమందితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం ప్రశ్నారూఢం అంశం ద్వారా. అనేక మంది ప్రేక్షకులు వారి వారి వ్యక్తిగత జాతక సమస్యల పరిష్కారం కోసం మన దివ్య జ్యోతిష్యం కార్యక్రమానికి వాట్సాప్ నెంబర్ ద్వారా రిజిస్టర్ చేసుకున్నారు.
మరి వారిలో కొంతమందితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ముందుగా నమస్కారం అండి. నమస్కారం గురుగారు. నమస్తే తల్లి, మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా పేరు ప్రియాంక అండి. నా గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. ప్రియాంక గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారమ్మా? నూజివీడండి. మీరు పుట్టిన తేదీ చెప్తారా? 29/6/1995 అండి. 1995. ఎన్ని గంటలకమ్మా? 8:45 PM. 8:45 PM. ఎక్కడ పుట్టారు? నూజివీడు గురుగారు. ఓకే అమ్మా, మీరు ఇచ్చినటువంటి వివరాల ప్రకారం చూసినట్లయితే చిరంజీవి ప్రియాంక యువనామ సంవత్సర ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు ఆషాఢ మాసం, శుక్లపక్షంలో విధియ గురువారం, పునర్సు నక్షత్రం 4వ పాదం, కర్కాటక రాశి, వ్యాఘాత యోగం, బాలవకరణం అనేటువంటి దాంట్లో మీరు పుట్టారు. జన్మనామం ప్రకారం అయితే మీరు హిమజ అన్న పేరు పెట్టాలి. మీరు పునర్సు నక్షత్రం 4వ పాదం, కర్కాటక రాశిలో ఉన్నారు. గ్రహ బలాలు చూసినట్లయితే మీరు పుట్టినప్పుడు ఉన్నటువంటి గ్రహ బలాల్లో మీకు శనిగ్రహం వీక్గా ఉండడం బాగా మిగతా అన్ని గ్రహాల మీద ప్రభావం చూపడానికి కారణమైంది. దీనివల్ల వివాహ విషయాల్లో వ్యతిరేక ఫలితాలు ఎక్కువగా వస్తున్నాయి. సంబంధాల దగ్గరకు వచ్చి చెడిపోవడము, విద్యాపరంగా అనుకున్నంతటి గ్రోత్ రాకపోవడంతో కుటుంబ పరంగా కూడా బలహీనతలు ఏర్పడడానికి కారణం అవుతున్నాయి. ఇప్పుడు నీకు వివాహపరంగా ఇబ్బందులు ఎదురవుతున్నాయి, సంబంధాలు దగ్గరగా వచ్చి పోతున్నాయని చెప్తున్నా. అవునండి. మీకు వివాహపరంగా దోషాలు ఉన్నాయనేది ఎవరు చెప్పలేదా? చూపించుకున్నారా జాతకాన్ని ఎప్పుడన్నా? చేయించుకున్నానండి. కుజదోషం అన్నట్టు చేయించుకున్నాను గురుగారు. మీకు చంద్రస్థాన పరంగా కుజుడు దోషం ఏర్పడిందమ్మా. కర్కాటక రాశి నుంచి 2వ ఇంట్లో కుజుడు ఉండడం వల్ల ఆలస్య వివాహానికి కారణం అవుతుంది. సో 30 సంవత్సరాల వరకు ఇలా వ్యతిరేకంగా జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. గురువు వక్రగమనంలో ఉన్నాడు. వక్రగమనంలో ఉండి కుజుడి చేత చూడబడుతున్నాడు. అట్లాగే శని చేత కుజుడు షష్టాష్టక స్థితి పట్టడం, శని మీద కుజుడి దృష్టి పడడం, శని మీ జాతకంలో వీక్గా ఉండడం చేత మీకు వివాహ విషయాల్లో ఒడిదుడుకులు ఎక్కువగా కనపడుతున్నాయి. సో దగ్గరగా వచ్చి పోవడానికి అదే కారణం. శనిగ్రహానికి, కుజగ్రహానికి, గురుగ్రహానికి రోజుకి 27 చొప్పున ప్రదక్షిణాలు తిరిగి ఒక 27 రోజుల పాటు అలా ప్రదక్షిణాలు తిరిగాక మీకు దానం ఇచ్చేయచ్చు. మధ్యలో మీకు నెలసరి సమస్యలు వచ్చినప్పటికీ అవి మీరు ఆ కంటిన్యూటీ చేయడంలో ఆ ఇబ్బంది ఏమీ లేదు. మీరు దాన్ని పూర్తి చేసుకుని 27 రోజులైతే పూర్తి చేసేయచ్చు. 27 రోజులు తిరిగాక గురుగ్రహానికి, శనిగ్రహానికి, కుజగ్రహానికి గనక దానాదులు ఇచ్చేస్తే వివాహం అయిపోతుందమ్మా. శుభం జరుగుతుంది. ప్రశ్నారుడు అంశంలో మరొక ప్రేక్షకులు వారి వ్యక్తిగత జాతక సమస్యల పరిష్కారం కోసం వేచి ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్తే తల్లి, మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? చోడవరం నుంచి అండి. నమస్కారం అయ్య గారు. నమస్కారం అమ్మా, మీ పేరు? నా పేరు రాజ్యలక్ష్మి అండి. రాజ్యలక్ష్మి గారి గురించి ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా బాబు గురించి అండి. బాబు పేరమ్మా? జయచంద్ర. జయచంద్ర పుట్టిన తేదీ చెప్తారా? చెప్తానండి. 93 డిసెంబర్ 15. 15వ తారీఖు డిసెంబర్ నెల 1993. ఓకే అమ్మా. ఎన్ని గంటలకు పుట్టాడు? రాత్రి 11 గంటలకి. 11 గంటలకి. ఖచ్చితంగా 11కేనా ఇంకేమన్నా? 11కేనండి. ఎక్కడ పుట్టారమ్మా? కాజీపేట, తెనాలి దగ్గర. మంచిదమ్మా. మీరు ఇచ్చినటువంటి వివరాల ప్రకారం చూసినట్లయితే మీ బాబు స్వస్తి శ్రీముఖనామ సంవత్సర దక్షిణాయనం, హేమంత ఋతువు మార్గశిర మాసం, శుక్ల తదియ బుధవారం, ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదం, ధనుసు రాశి, ధ్రువయోగం తైతుల కరణంలో పుట్టాడు. ఆయన ధనుసు రాశిలో ఉన్నాడు. లగ్నం చూసినట్లయితే లగ్నం వచ్చేసి సింహలగ్నంలో పుట్టాడు. ధనుసు రాశి సింహలగ్నంలో పుట్టాడు. రాశిలో కుజదోషం అనేది ఏర్పడింది. దీనివల్ల ఆలస్య వివాహానికి కారణమవుతుంది. అట్లాగే శుక్రస్థానం నుంచి కూడా కుజుడు 2వ ఇంటిలో ఉండడం ఆలస్య వివాహానికి కారణమవుతుంది. లగ్నపరంగా కుజదోషం లేకపోయినా, రాశిపరంగా కుజదోషం కూడా వర్తించకపోయినా ఆలస్య వివాహానికి కారణమవుతుంది. ఇంకొకటి, ఒక అమ్మాయి ఇతని జీవితంలోకి ప్రవేశించి ఇతను కొంతమేర ఇబ్బంది పడి ఆ అమ్మాయితో తర్వాత వద్దని సంబంధ బాంధవ్యాలు చెడిపోవడం, ఇటువంటి అవయోగాలు కూడా ఇతని జాతకరీత్యా ఉన్నాయి.
కారణం రాస్యాధిపతి లగ్నానికి పంచమ అష్టమాధిపతి అయిన గురువు శత్రుభావంలో శుక్రుడి ఇంట్లో పడ్డం, శని చేత ఎప్పుడైతే 4వ ఇంట్లో ఉన్నటువంటి సూర్య బుధ శుక్ర రాహువులు చూడబడతారో ఇటువంటి అవస్థలు ఎక్కువగా ఉంటాయి. అంతకుమించి పెద్దగా ఇతర పరంగా ఉద్యోగపరంగా కానీ విద్యాపరంగా కానీ ఎక్కడ ఇబ్బందులు రావమ్మా. ఒక మ్యారేజ్ దగ్గర ఇతను ఒక అమ్మాయిని ఇష్టపడి ఆ అమ్మాయితో ఇబ్బందులు జరగడానికి కానీ, ఆ వివాహం అయిన తర్వాత అమ్మాయితో విడిపోవడానికి కానీ ఇటువంటి కర్మలు కొన్ని చోటు చేసుకునే అవకాశాలు ఉన్నాయి. అలా జరగకూడదని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటాను. కానీ ఇక్కడ ఉన్న గ్రహస్థితిలో అలా కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన కర్మలు ఉన్నాయి. దీనివల్ల మరల రెండో వివాహం కానీ లేదా అమ్మాయి వివాహం కాకపోయినా ఒకవేళ మరల అబ్బాయి అమ్మాయితో వద్దనుకున్న తర్వాత మళ్ళీ వివాహ ప్రయత్నాలు కూడా వెనక్కి వెళ్ళిపోతున్నట్టు కనపడుతున్నాయి. మీరు ఏం తెలుసుకోదలుచుకున్నారు బాబు విషయం గురించి? అమ్మాయితోనే మ్యారేజ్ అయింది గురుగారు. ఓకే, అయింది, గొడవలు అయింది. కాకపోతే మళ్ళీ అదే అయ్యి కలిసే ఉన్నారు ప్రస్తుతానికి. మంచిది, కలిసి ఉండాలనే కోరుకుందామమ్మా. దేవుడి దయ వల్ల వాళ్ళిద్దరూ కలిసే ఉన్నారు. అయితే ఇప్పుడు సంతానం కోసం అని చేశానండి నేను. సంతానపరంగా ఉన్నటువంటి ఇబ్బందుల్లో ఈ గురుగ్రహం శత్రుస్థితిలో ఉండడం అదొక కారణం అమ్మా. వీళ్ళు కరెక్ట్గా వీరు సంతానం కలుగుతుంది అనుకున్న సమయంలోనే వీళ్ళ మధ్య గొడవలు వస్తున్నాయి. ఇప్పుడు మళ్ళీ సర్దుకున్నారు. మరలా ఆ సంతానం కలుగుతుంది అనుకునే పరిస్థితి వచ్చేటప్పటికి గురువు శత్రుగతుడై ఉండడం చేత ఇటువంటివి వస్తుంటాయి. కాబట్టి సంతాన కారకుడు గురువు. ఆ గురువుకు సంబంధించి అట్లాగే వీరి అన్యోన్య దాంపత్యానికి సంబంధించి శుక్రుడికి ఈ రెండిటికి సంబంధించి మీరు శాంతులు చేయించుకోవడం శుభప్రదం, మంచిదం. ప్రశ్నారుణ అంశంలో మరొక ప్రేక్షకులు వారి వ్యక్తిగత జాతక సమస్యల పరిష్కారం కోసం మన దివ్య జ్యోతిష్యం కార్యక్రమానికి వాట్సాప్ నెంబర్ ద్వారా రిజిస్టర్ చేసుకున్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్కారం సార్. నమస్తే సార్, మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి సార్, ఆత్మకూరు. మీ పేరండి? ప్రభాస్. ప్రభాస్. పుట్టిన తేదీ చెప్తారా నాయన? జూలై 2, 2006. 2వ తారీఖు జూలై నెల 2006. 2006 సంవత్సరం. ఎన్ని గంటలకు పుట్టారు నాయన? సాయంత్రం 4 గంటలకి. సాయంత్రం 4 గంటలకి. ఎక్కడ పుట్టారు? ఆత్మకూరులో. మంచిది నాయన. మీరు ఇచ్చినటువంటి వివరాల ప్రకారం వేయినామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు ఆషాఢమాసం శుక్ల సప్తమి ఆదివారం ఉత్తరా నక్షత్రం 2వ పాదం కన్యారాశి వరియాన్ యోగం గరిజకరణంలో పుట్టారు. పేరు చిత్తా నక్షత్రంలో ఉంది, నక్షత్రం ఉత్తరం ఉంది. మొత్తానికి కన్యారాశిలో మీరున్నారు. కన్యారాశిలో మీ జననం జరిగింది. లగ్నం వృశ్చిక లగ్నం. వృశ్చిక లగ్నం అయ్యి కుజుడు నీచబడ్డాడు, బుధ శనులతో కలిశాడు, గురువు వక్రగమనంలో పడ్డాడు. విద్యాపరమైనటువంటి ఒడిదుడుకులు కొన్ని వచ్చే అవకాశాలు ఉన్నాయి. కోపం ఎక్కువ నీకు. పెద్దల మీద ఆగ్రహాన్ని తెలియకుండానే ప్రదర్శిస్తున్నా, నీకు తెలుస్తున్నా కానీ నువ్వు దాన్ని జయించలేనటువంటి, అంటే కంట్రోల్ చేసుకుందాం అనుకుంటావు కానీ తెలియని కోపం ఎక్కువగా వచ్చేస్తుంది. కంట్రోల్ చేసుకుంటాను. కోపమే ఉంటుంది, కంట్రోల్ చేస్తుంటాను. కంట్రోల్ చేసుకుంటున్నాను అని అనుకుంటున్నారు కానీ చాలామంది బాధపడుతున్నట్టే ఉంది. ప్రభుత్వోద్యోగం పొందే యోగాలు కూడా పుష్కలంగా ఉన్నాయి. ఉద్యోగపరంగా ఏమి ఇబ్బంది లేదు. శుభమస్తు. మంచి యోగానికి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. నమస్కారం. ప్రశ్నారుడు అంశంలో మరొక ప్రేక్షకులు వారి వ్యక్తిగత జాతక సమస్యల పరిష్కారం కోసం వేచి ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్కారం అండి. నమస్తే తల్లి, మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా అబ్బాయి గురించి నాగాయలంక, కృష్ణా జిల్లానండి. నాగాయలంక. ఓకే అమ్మా, మీ బాబు పేరు? జస్వంత్. జస్వంత్. పుట్టిన తేదీ చెప్తారా? 10/1/2005. 2005. ఓకే అమ్మా, ఎన్ని గంటలకు పుట్టారు? నైట్ 10:52 ఎక్కడ పుట్టారమ్మా? చల్లపల్లి, కృష్ణా జిల్లా. మంచిదమ్మా. మీరు ఇచ్చినటువంటి వివరాల ప్రకారం చూసినట్లయితే చిరంజీవి జస్వంత్ తారనామ సంవత్సర దక్షిణాయనం హేమంత ఋతువు పుష్యమాసం శుక్లపక్షంలోని పాడ్యమి సోమవారం ఉత్తరాషాఢ నక్షత్రం మొదటి పాదం ధనుసు రాశి హర్షణ యోగంలో పుట్టాడు ఈ బాబు. సో ఈయనకి
బే అనేటువంటి అక్షరం వస్తుంది పేరు. ధనుసు రాశిలో ఉన్నారు. కానీ మీరు జస్వంత్ అన్నప్పుడు మకర రాశిలోకి వెళ్ళిపోతుంది. అది కన్యాలగ్నంలో పుట్టి సింహ రాశి ఏమో ధనుసు రాశిలోనే ఉంది. ఈయనకి కన్యాలగ్నానికి శని వక్రగమనం నుండి లగ్నాన్ని చూశాడు. అట్లాగే గురువు శత్రుగతుడైనాడు. దీనివల్ల విద్యా ఉద్యోగాల దగ్గర ఇబ్బందులు వస్తున్నాయమ్మా. చిన్న వయసు కాబట్టి ఇప్పుడు ఒడిదుడుకులు విద్యాపరంగా వచ్చే అవకాశాలు ఉంటాయి. బ్యాక్లాగ్లు పడకుండా చూసుకోండి. ఉద్యోగపరంగా మంచి యోగం ఉంటుంది, ఇబ్బంది ఏమి లేదు. మంచి తల్లి, శుభమస్తు. ప్రశ్నానుడంశంలో మరొక ప్రేక్షకులు వారి వ్యక్తిగత జాతక సమస్యల పరిష్కారం కోసం వేచి ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం అండి. గురుగారు నమస్తే అండి. మీ పేరు సార్? ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? వెంకటకృష్ణ అండి, బెంగళూరు నుంచి కాల్ చేస్తాను. బెంగళూరు. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు వెంకటకృష్ణ గారు? చెల్లాయి గురించి అండి, సిస్టర్. ఓకే, చెల్లాయి పేరు చెప్తారా? షణ్ముఖేశ్వరి. షణ్ముఖేశ్వరి పుట్టిన తేదీ? 27 అక్టోబర్ 27 అక్టోబర్ 1989. ఓకే, ఎన్ని గంటలకు పుట్టిందండి? ఆఫ్టర్నూన్ 2 o'clock, 2 PM. 2 PM. ఎక్కడ పుట్టిందండి? మళ్ళీ గుంటూరు అండి. మీరు ఇచ్చినటువంటి వివరాల ప్రకారం శుక్రనామ సంవత్సర దక్షిణాయనం శరదృతువు, ఆశ్వీజ మాసం కృష్ణ త్రయోదశి శుక్రవారం, అంటే ధనత్రయోదశి దీపావళి అమావాస్యకి 2 రోజుల ముందు, నరక చతుర్దశికి 1 రోజు ముందు, హస్తా నక్షత్రం 2వ పాదం, కన్యారాశి, వైద్యుతి యోగం, వణిజకరణంలో పుట్టింది. జన్మనామం హస్తా నక్షత్రం కాబట్టి షణ్ముఖి అనేటువంటి పేరు వస్తుంది. షణ్ముఖేశ్వరి అని అందుకే పెట్టారు. హస్తా నక్షత్రం కరెక్ట్గా పేరు కూడా సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహం కలగాలని కూడా పెట్టుండొచ్చు, మంచిదే. అయితే కుంభలగ్నంలో పుట్టింది. ఈమె కుంభలగ్నంలో పుట్టడం, చంద్రుడి యొక్క రాశికి 2వ ఇంట్లో కుజుడు నీచలో ఉన్న సూర్యుడితో చేరడం, అది కొంత దోషభూయిష్టం. కుజుడి మీద గురువు దృష్టి ఉన్నప్పటికీ కుజ దోషం కొంతమేర నెల్లిఫై అయింది, అయినా కొంత దోషం ఉంది. నవాంశంలో గనక చూసినట్లయితే కుజుడు వ్యయస్థానంలో పడడం కూడా దోషభూయిష్టం. శని చేత చూడబడడం కూడా ఈమె యొక్క జీవిత గమనాన్ని కొంత శాసిస్తుంది. సంతాన విషయంలో, వివాహ విషయంలో చిన్న చిన్న ఒడిదుడుకులకి కారణభూతం అవుతుంది. భర్త అనుకూలమే, కానీ వివాహం ఆలస్యం అవ్వచ్చు. మ్యారేజ్ గురించి అండి, మ్యారేజ్ ఎప్పుడు అవుతుందా అని ఆలస్యం అవుతుంది. కుజుడి యొక్క కారణం అది, అంతే. సో మ్యారేజ్ డిలే అవుతుంది, సంబంధాలు వస్తున్నాయి, వెనక్కి వెళ్ళిపోతూనే ఉంటాయి. అవునండి. సో మ్యారేజ్ అయ్యుంటే కూడా ఈమె మ్యారేజ్ స్థానం అనుకూలమే, కాకపోతే పిల్లలు పుట్టాక భార్యాభర్తల మధ్య చిన్న చిన్న విభేదాలకు కూడా ఆస్కారం ఉండింది. అవన్నీ దాటిపోయింది ఆ పీరియడ్, అందుకని ఈమెకు ఆలస్యం అవ్వడం కూడా అదొక కారణం. సో ఈమెకి ఖచ్చితంగా ఈమెకున్నటువంటి జాతక స్థితి ప్రకారం అయితే కుంభలగ్నానికి గురువు యోగ్యమైనటువంటి ప్రదేశంలో 4వ ఇంట్లో వచ్చాడు, వ్యయస్థానాన్ని చూస్తున్నాడు, గురుబలం కూడా ఏర్పడింది. సూర్యుడు సింహరాశిలో ప్రవేశించిన తర్వాత ఈమెకి ఆగస్టు 15 నుంచి మంచి యోగం స్టార్ట్ అవుతుంది. ఫిబ్రవరి లోపల సంబంధాలు ఫిక్స్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయండి. ఓకే, మంచిది నాన్న, శుభమస్తు. నక్షత్ర నిధి అంశంలో ఈరోజు శుక్రగ్రహానికి సంబంధించి ఏర్పడుతున్నటువంటి ఇబ్బందుల్ని అధిగమించడం కోసం, భార్యాభర్తల మధ్య అన్యోన్య దాంపత్యం కోసం, అలాగే కొంతమంది స్త్రీలు మా భర్త యొక్క ప్రేమ పరిపూర్ణంగా మాకు లభించడం లేదు, శుక్రగ్రహ శాంతి చేయించాం, శుక్రగ్రహానికి దానం ఇచ్చాం, జపం చేయించాం, అయినా భర్తలో ఇసుమంతైన మార్పు లేదు, అలాగే భార్యలో మార్పు లేదు అనుకునేటువంటి వారు, ఇలా పరస్పర విభిన్న అభిప్రాయాలతో ఉన్నటువంటి వారు, అలాగే దురభ్యాసాలకి బానిసైనటువంటి భర్త ద్వారా అతన్ని మీద ఉన్న ప్రేమని తగ్గించుకోలేక, అతనితో విడిపోలేక, అతనిలో మార్పు కోసం ఎన్నో ప్రయత్నాలు చేసి విసిగిపోతున్నటువంటి కొంతమంది స్త్రీలకి, గృహిణులకు సంబంధించి, అలాగే నూతన వివాహ ప్రయత్నాలు ఎన్ని చేసినప్పటికీ అవి ఫలించక అటు పురుషులు కానీ ఇటు స్త్రీలు కానీ, యువతి యువకులు అనేక వివాహ ప్రయత్నాలు చేసి దగ్గరకు వచ్చి చెడిపోవడం, ఇటువంటివి ఎక్కువగా ఎదుర్కొంటున్నటువంటి వారు, ఇదొక
పరిహార మార్గం మీరు ప్రయత్నించడం ద్వారా తప్పక శుభం పొందే అవకాశాలు అయితే ఉంటాయని ఖచ్చితంగా చెప్పవచ్చు. ఈ శుక్ర కుంభార్చన విధి విధానాల్ని ఇప్పుడు తెలుసుకుందాం. మనం ఎప్పుడు చెప్పుకున్నట్టే ఒక కుండని తెచ్చిపెట్టుకోవడం, తప్పనిసరిగా ఔదుంబర వృక్షం అంటే అత్తి చెట్టు కొమ్మని తెచ్చుకోవడం. అత్తి కొమ్మని తెచ్చుకోవాలి. ఔదుంబర వృక్షం బాగా విలువైనటువంటి బాగా ఎత్తుగా ఉన్నటువంటి ఒక ఔదుంబర వృక్షాన్ని ఒక కొమ్మని తెచ్చుకొని ఈ కొమ్మని ఈ యొక్క కుండ ఏదైతే ఉన్నదో మనం ఆ కుండని ఒక ఆకులో చక్కగా అన్ని అలచందలు పోసి, బొబ్బర్లు అంటారు కొన్ని ప్రాంతాల్లో, ఆ అలచందల్ని పోసి దానిపైన ఈ కుండని ఉంచి తదనంతరం అత్తి చెట్టు యొక్క కొమ్మని, మేడి చెట్టు కొమ్మని, దీన్ని వెనుక పక్క ఒక చిన్నపాటి పాత్రలో కొద్దిగా ఇసుక పెట్టుకొని ఆ కొమ్మని అక్కడ చక్కగా ఆ ఇసుకలో దించి పెట్టుకొని, ఇప్పుడు మీరు ప్రతిదినము కూడా శుక్రవారంతో ప్రారంభించి గురువారం వరకు కూడా ప్రతిరోజు కూడా శుక్రవారం పొద్దుటి వరకు మీరు ఈ యొక్క శుక్రగ్రహ మంత్రం ఏదైతే ఉందో, హిమకుంద మునాలాభం దైత్యానాం పరమం గురుం సర్వశాస్త్ర ప్రవక్తారం భార్గవం ప్రణమామ్యహం అనేటువంటి ఈ శుక్రగ్రహ స్తోత్రాన్ని సంకల్పించి మమ అభీష్ట సాధన సిద్ధిం కురు కురు, ఓం శుక్రగ్రహాయ నమః మమ అభీష్ట సాధన సిద్ధిం కురు కురు అనే ఈ మంత్రాన్ని చెప్పుకుంటూ ఆ మంత్రంతో ఈ యొక్క అలచందల్ని ఆ కుండలో కొద్ది కొద్దిగా వేసుకుంటూ సగభాగం వరకు రాణించాలి. అలా రాణించిన తర్వాత తదుపరి ఆ కుండలో శుక్రవారం ముందు రోజు వరకు చేసి గురువారం రోజు పూర్తి చేసిన తదుపరి చక్కగా కుండలో నీటిని పోసి నీటితో నానినటువంటి ఆ యొక్క బొబ్బర్లు అలచందలు ఏవైతే ఉన్నాయో వాటిల్ని చక్కగా తీసుకొని ఉబ్బిపోయినటువంటి ఆ ధాన్యంలో తవుడు, కొద్దిగా ఉప్పు, బెల్లముని కలిపి అరటి ఆకులో పెట్టుకొని చక్కగా ఒక గోవు దగ్గరికి తీసుకువెళ్ళి ఆ గోవుకి దీన్ని చక్కగా పెట్టేయాలి. అలాగే ఈ మిగిలినటువంటి కింద అంటే కుండ కింద పోసినటువంటి అలచందలు ఏవైతే ఉన్నాయో వాటిల్ని తీసుకొని చక్కగా వాటిల్ని ఒక చిన్నపాటి తెల్లటి వస్త్రంలో పోసుకొని మీకు కలిగినటువంటి యథోక్తంగా దక్షిణ ఎంతో కొంత మీ శక్త్యానుసారం ఒక 2 అరటి పండ్లు, తమలపాకులు పెట్టుకొని శివాలయంలోని అర్చకుడి దగ్గరికి వెళ్ళి దీన్ని ఆయనకి దానం ఇచ్చేయడం ద్వారా తప్పకుండా శుక్రగ్రహ మూలకంగా సంప్రాప్తించినటువంటి కష్టాలు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి మీకు ఉపశమనం లభించే అవకాశాలు ఉంటాయి. ఇక్కడ భార్యాభర్తల మధ్య స్పర్ధలు రావడానికి అనేక కారణాలు ఉంటాయి. కుజగ్రహ ప్రవర్తన, శుక్రాంగార దోషం, కుజదోషం ఇట్లా ఉంటాయి. ఏదైనప్పటికీ కూడా భర్త పరిపూర్ణమైనటువంటిది లేదా భార్య పరిపూర్ణమైనటువంటి సహాయ సహకారాదులు, ఇరువురి మనస్సులు ఒక్కటిగా వెళ్ళడానికి ఈ శుక్రుడు కారకుడవుతాడు. ప్రేమాభిమానాలు తగ్గిపోకుండా పెంచి ఒకరి మీద ఒకరికి అవ్యాజమైనటువంటి ప్రేమను కలిగించేందుకు ఈ శుక్రగ్రహం కారణమవుతుంది. కనుక ఈ శుక్రగ్రహ శాంతిని ఇలా మీరు ప్రయత్నించి తప్పక శుభం పొందే అవకాశాలు ఉంటాయి. నమస్కారం. దివ్య జ్యోతిష్యం కార్యక్రమంలో మీ వ్యక్తిగత జాతక సమస్యలకు పరిష్కారాలు తెలుసుకోదలిచిన వారు మీ ఊరు, పేరు, పుట్టిన తేదీ మరియు మీ సమస్య వివరాలను 8121015393 ఈ నంబర్కి వాట్సాప్ చేయండి.